అగ్రికల్చర్ కాలేజీ హైదరాబాద్లోని రాజేందర్ నగర్లో ఒక ఇన్సిడెంట్ గుర్తుంటుంది. ఒకడు అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసినాడు. తీరా వాడిని పట్టుకుంటే వాడు చెప్పింది ఒకటే, ఈ అమ్మాయి నాతో తిరిగి ఇంకొకటితో తిరుగుతూ ఉంది, యాసిడ్ పోసి కొద్ది మొహం అందవికారంగా చేస్తే వాడు దూరం వెళ్ళిపోతాయి, అప్పుడైనా ఈ అమ్మాయి నా దగ్గరకు వస్తుందని. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఎందుకండి వీళ్ళలో అబ్బాయిలు మానసికంగా బలహీనులు. ఆ అమ్మాయి తనకు మాత్రమే సొంతం ఎలా ఉన్నగాక వేరే వాళ్ళకి దగ్గర కాకూడదు. అంటే ఇప్పుడు ఇది ఒక రకమైన పగలాగా మారిపోతుంది. ఇంతకాలం నాతో తిరిగిన అమ్మాయి ఈరోజు నాకు దూరం అవుతుందంటే తట్టుకోలేను. అప్పుడు అంతకుమునుపు ఉన్న ప్రేమ అభిమానం అంతా ఇప్పుడు పగ ప్రతీకారానికి మారుతుంది. సో ఆ ఉద్రేకంలో తనకు తాను ఏం చేస్తాడనేది కూడా తెలియనంత స్టేజ్కి వస్తాడు. ఎంతసేపు మైండ్లో ఆ అమ్మాయిని ఎలా అయినా ఏం చేయాలో అర్థం కాక ఇచ్చేస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే ఇంకా ముక్కలుగా నరకటం అనేది ఇది వచ్చేసి ఎవిడెన్స్ను మాయం చేయడానికి. వాళ్ళు ఎవరికైనా అంత చిన్న చిన్న ముక్కలు చేయరు, లేదంటే కసిగా పొడిచి చంపుతారు, హింసించి చంపుతారంటారు. అది కసితో చేసేది. ముక్కలుగా నరకటం మాత్రం మామూలుగా శవాన్ని నరుకుతారు. అది ఎందుకంటే ఈజీ టు డిస్పోజ్ ఆఫ్, ఎవరికి అనుమానం లేకుండా ఒక్కొక్క పార్ట్ తీసుకెళ్ళి దీంట్లోనే ఎక్కువగా అట్లా ముక్కలుగా నరకటం జరుగుతూ ఉంటుంది.